గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఫస్ట్ క్వశ్చన్ కింద రవికిరణ్ గారు చాలా మంచి క్వశ్చన్ పంపించారు. చాలామందికి ఈ క్వశ్చన్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకున్నాను. తన క్వశ్చన్ అంటే, నేను బిలో స్క్రీనర్ క్వరీ ఏదైతే ఉన్నదో దీని మీద వర్క్ చేసి తను యూజ్ చేసే క్వరీని నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ క్వరీ రన్ చేసిన తర్వాత ఏవైతే స్టాక్స్ వస్తాయో వాటిల్లోంచి నేను రీసెర్చ్ చేసి పొజిషన్ తీసుకుంటాను. బట్ నాకు కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండడం వల్ల నేను లార్జ్ సైజ్ పొజిషన్ అయితే తీసుకోలేకపోతున్నాను. 10,000 to 12,000 రూపీస్ మించి ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను. అండ్ ఈ స్క్రీనర్ బేస్డ్ క్వరీ ఏదైతే ఉన్నదో నేను 2020 నుంచి ఫాలో అవుతున్నాను. నా ప్రజెంట్ పోర్ట్ఫోలియో ఒక XIRR చూసినట్టయితే 35% ఉన్నది. అండ్ నా పోర్ట్ఫోలియో పెద్ద జూ అయిపోయింది. అండ్ నేను ఎగ్జిట్ కాల్స్ అయితే తీసుకోలేకపోతున్నాను నేను హోల్డ్ చేసిన స్టాక్స్లోని. కరెంట్లీ చాలా బ్యూటిఫుల్ బుల్ మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి ఎనీ టామ్, డిక్ అండ్ హ్యారీ స్ట్రాటజీ వర్క్ అయిపోద్ది. బట్ బేర్ మార్కెట్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎలా అని అడుగుతున్నారు. అండ్ వాళ్ళు తను ఏమంటారంటే, నాలాంటి సిచ్యువేషన్ చాలామంది మన వ్యూవర్స్కి ఉండొచ్చు కదా, ఎందుకంటే 1 or 2 స్ట్రాటజీస్లో స్టక్ అయిపోయి ఉంటారు ఎగ్జిట్ కాల్స్ తీసుకోలేక. వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ క్వశ్చన్ పిక్ చేయండి. ఫస్ట్ థింగ్, ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ 2 things అండి. ఒకటి, మీరు జనరేట్ చేసిన రిటర్న్ అయితే అది సాధారణమైన రిటర్న్ కాదండి. 35% XIRR అన్నది ఫెంటాస్టిక్ రిటర్న్. ఓకే, ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. సెకండ్ థింగ్, ఇంకొకటి ఏంటంటే, మీరు ఆ రిటర్న్ ఏదైతే వచ్చిందో 100% మీరు మీ క్రెడిట్ తీసుకోవట్లేదు చూడండి. దట్ ఈజ్ రియలీ వండర్ఫుల్. ఎందుకంటే చాలా వరకు బుల్ మార్కెట్స్లో ఏంటంటే మనం ఎలా అనుకుంటామంటే, ఏదైతే రిటర్న్ వచ్చిందో ఎస్ మనం ఎఫర్ట్ పెడతాం, ఎఫర్ట్ వల్లే స్టాక్స్ పిక్ చేస్తాం. కానీ మనం పిక్ చేసి ఆ ఎఫర్ట్ రీసెర్చ్ ఏదైతే దానివల్ల వచ్చే రిటర్న్ ఒక లెవెల్ అయితే, బుల్ మార్కెట్లోని ఇంకా అడిషనల్ రిటర్న్ కూడా వస్తుంది. ఆ అడిషనల్ రిటర్న్ వచ్చినప్పుడు ఇదంతా కూడా నా స్కిల్ వల్లే వచ్చిందని చెప్పి మనం ఒక ఫాల్స్ అజంప్షన్లోకి వెళ్ళిపోతాం. దీనివల్ల యాక్చువల్లీ వర్స్ సిచ్యువేషన్స్ని మనం హ్యాండిల్ చేయడం అనేది మనకి రాదు. అండ్ మీరు దానికి ప్రిపేర్ అవుతున్నారని క్లియర్లీ అర్థమవుతుంది. దట్ ఈస్ రియలీ అమేజింగ్. నో, ఇక్కడ మీరు మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే రాశారు. ఒకటి, పొజిషన్ సైజింగ్ తీసుకోలేకపోవడం, దీని రిలేటెడ్గా ఫస్ట్ మాట్లాడతాం. దాని తర్వాత ఎగ్జిట్ కాల్స్ తీసుకోవడం రిలేటెడ్గా మాట్లాడతాం. దెన్ మీ పోర్ట్ఫోలియో జూ అన్నారు కదా, దాని రిలేటెడ్గా కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్, మనం సైజింగ్ ఎప్పుడు తీసుకోలేమంటే, ఎస్ ఈ క్వరీ ఏదైతే ఉన్నదో క్వరీ మీకు స్టాక్స్ని అయితే త్రో చేస్తుంది, ఓకే, రీసెర్చ్ చేయడానికి. కానీ ఆ క్వరీలోని ఏవైతే స్టాక్స్ వచ్చాయో వచ్చిన తర్వాత వాటి రిలేటెడ్గా మనం చాలా డీపర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. పొజిషన్ సైజింగ్ తీసుకోవాలంటే, ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే మనం కంపెనీ రిలేటెడ్ కావచ్చు, మేనేజ్మెంట్ రిలేటెడ్ కావచ్చు, ఇండస్ట్రీ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా డీపర్గా వర్క్ చేయాలి. అది వర్క్ చేసినప్పుడే మనం ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది కంపెనీ మీద. అంటే ఫ్యూచర్లో ఈ కంపెనీ ఇంత గ్రో వచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే కదా మనం పొజిషన్ సైజింగ్ తీసుకోగలం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు పోర్ట్ఫోలియో జూ అయిపోయింది అంటున్నారు కదా. జూ అయినా ప్రాబ్లం లేదు. నేనే యాక్చువల్ చాలాసార్లు చెప్తాను మన లిమిటెడ్ స్టాక్స్తో వెళ్ళాలని. ఎందుకు అలా అంటానంటే, చాలామంది ఇన్వెస్టర్స్కి ఒక 10, 15, 20 స్టాక్స్ నుంచి ట్రాక్ చేయడం చాలా కష్టం అవుతుంది. క్వార్టర్లీ రిజల్ట్స్ రెగ్యులర్గా ఫాలో అవడం, కాంపిటేటర్స్ ఒక అనాలిసిస్ చేయడం, అండ్ అలాగే కార్పొరేట్ యాక్షన్స్ ఏవైతే అవన్నీ ఆర్ కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ ఏవైతే వాటిని ట్రాక్ చేయడం, యాన్యువల్ రిపోర్ట్స్ చదవడం, ఆర్ కంపెనీస్ కాన్ఫరెన్స్ కాల్స్ కండక్ట్ చేస్తే వాటిని అటెండ్ అవ్వడం, ఇవన్నీ వర్క్ లైఫ్లో ఉండగా మన దగ్గర ఉండేది పర్సనల్లీ కొంచెం టైమే మిగులుతుంది కదా. ఆ టైంలో ఇవన్నీ చేయడం కష్టం కాబట్టి మన దగ్గర నెంబర్ ఆఫ్ స్టాక్స్ బాగా పెరిగిపోయినట్టయితే ప్రాబ్లం అని చెప్పి నేను లిమిటెడ్ స్టాక్సే హోల్డ్ చేయమంటాను. బట్ మీరు ఇవన్నీ చేయగలుగుతున్నారు అనుకోండి, మీ దగ్గర అంత టైం ఉన్నదనుకోండి, దెన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఐ నో దేర్ ఆర్ ఫ్యూ ఇన్వెస్టర్స్, వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ ఉన్నా కూడా దే కెన్ జనరేట్ ఫ్యాంటాస్టిక్ రిటర్న్ అనమాట. దే వర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఓకే, అది పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఎస్, మనం దాన్ని ఈ వర్క్ మొత్తం చేయలేకపోతే మాత్రం డెఫినెట్లీ అది ప్రాబ్లమే. ఓకే, ఒకవేళ మీరు చేసినారో చేయలేదు అనేది మీకు మీరే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోగలగాలి. ఒకవేళ మీరు చేసుకోవట్లేని పక్షంలో దెన్ చేయాల్సిన పని ఏంటి, మనం నెంబర్ ఆఫ్ స్టాక్స్ని రెడ్యూస్ చేసుకోవాలి. నువ్వు ఈ రెడ్యూస్ చేయడం ఎలా? రెడ్యూస్ చేయడానికి ఫస్ట్ థింగ్ నేను మీకు రికమెండ్ చేసేది DCF అండ్ రివర్స్ GCF. ఈ రెండు ఆర్ ఎయిదర్ ఆఫ్ ది వాల్యుయేషన్ మెథడ్, మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఆ మెథడ్ని యూస్ చేయండి. నువ్వు ఈ మెథడ్స్ యూస్ చేయాలంటే ఫస్ట్ థింగ్ DCF, రివర్స్ GCF వాల్యుయేషన్ మెథడ్ PE యూస్ చేసినట్టుగా కాదు. DCF, రివర్స్ GCF యూస్ చేయాలంటే మన బిజినెస్ రిలేటెడ్గా కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే వీటిని మనం యూస్ చేయగలుగుతాం. సో ఈ రెండు మెథడ్స్ని మనం యూస్ చేసాం అనుకోండి, యూస్ చేసి మన కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ఏదైతే మనం అస్యూమ్ చేస్తున్నాం అవన్నీ ఇన్పుట్ చేసిన తర్వాత మన కరెంట్ వాల్యుయేషన్ అది ఏదైతే నెంబర్ త్రో చేస్తుందో ఆ నెంబర్ కన్నా కూడా మనకి స్టాక్ ప్రైస్ చాలా అబ్నార్మల్గా ఎక్కువలో ట్రేడ్ అవుతుంది అనుకోండి,
అలాంటి స్టాక్స్ని ఫస్ట్ రెడ్యూస్ చేయడానికి ప్రయత్నించండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు టేక్. ఈ స్టెప్ చేయడం ద్వారా చాలా వరకు కంపెనీస్ మనకి ఫిల్టర్ అవుట్ అయిపోతాయి. ఓకే, సెకండ్ థింగ్, మనకి పర్సనల్ తెలుస్తుంది బుల్ మార్కెట్లో ఏంటంటే మనం ఈ స్ట్రాటజీ ఆర్ ఈ థీమ్ బాగుంది ఆర్ ఈ కంపెనీ మూమెంటంలో ఉన్నదని చెప్పి కొన్ని మూమెంటం బేస్డ్ స్టాక్స్ కూడా యాడ్ చేసుకుంటాం. వాటి మీద మనకు పెద్దగా కాన్ఫిడెన్స్ ఉండదు. సో అలాంటి మూమెంటం బేస్డ్ స్టాక్స్ ఏవైతే యాడ్ చేసుకున్నామో ఆల్రెడీ బాగా రన్అప్ అయిపోయాయి అనుకోండి, వాటిని కట్అవుట్ చేయడానికి ప్రయత్నించండి. థర్డ్ థింగ్, మన పోర్ట్ఫోలియోలో కొన్ని కంపెనీస్ ఉంటే మేనేజ్మెంట్ మీద మనకి కంప్లీట్లీ కాన్ఫిడెన్స్ ఉండదు. ఓకే, కరెంట్లీ ఇండస్ట్రీ అది బాగా గ్రో అవడం వల్ల కంపెనీ కూడా గ్రో అవుతుంది, కానీ ఈ మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్లో మనకి మంచి గ్రోత్ డెలివర్ చేయగలదో లేదో అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉండదు. అలాంటి స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నించండి. సో ఈ 3 స్ట్రాటజీస్ యూస్ చేయడం ద్వారా మీ నెంబర్ ఆఫ్ స్టాక్స్ని అయితే రెడ్యూస్ చేసుకోగలుగుతారు. సో ఇలా నెంబర్ ఆఫ్ స్టాక్స్ రెడ్యూస్ చేసుకోవడం మాత్రమే కాకుండా మీరు బేర్ మార్కెట్ కూడా ప్రిపేర్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, మీరు కంపెనీ మీద ఆల్రెడీ డీపర్గా వర్క్ చేస్తేనే ఆ డీసేఫ్ రివర్స్ డీసేఫ్ రెండు యూజ్ చేయగలరన్నమాట. సో ఆ డీపర్గా వర్క్ చేస్తే ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా కంపెనీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈవెన్ మనం సైజింగ్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో మీది దాన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మిగిలిన వ్యూవర్స్ ఎవరైనా కూడా మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఐఎమ్ 100% షూర్ మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఓవర్కమ్ చేయగలుగుతారు. ఈవెన్ బేర్ మార్కెట్స్ కూడా ప్రిపేర్ అవ్వగలుగుతారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ జర్నీ. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి. మన యశ్వంత్ ఉన్నాడు కదా, షార్ట్స్లో కనబడతాడు ఉంగరాలు జుత్తు వేసుకుని, అండ్ అలాగే లాంగ్ వీడియోస్లో కూడా అప్పుడప్పుడు కనబడుతుంటాడు. యశ్వంత్ అండ్ అలాగే శ్రీజ తను కూడా మీకు షార్ట్స్లో కనబడుతుంటుంది. వాళ్ళిద్దరిది ఈ వీకెండ్ పెళ్ళి ఉన్నదన్నమాట. ఈ వీడియో యాక్చువల్ రిలీజ్ అయ్యే టైంకి వాళ్ళ మ్యారేజ్ అయిపోద్ది, ఎర్లీ మార్నింగ్ పెళ్ళి ఉన్నది. దే ఆర్ టుగెదర్ ఫ్రమ్ కాలేజెస్ అన్నమాట. సో ఫ్యామిలీ అరేంజ్ చేసి పెళ్ళి అయితే ఈ సాటర్డే నైట్ చేస్తున్నారు. సో అందు గురించి అని చెప్పి ఈ ఆస్క్ మనీ ఫర్ షో ఏదైతే ఉన్నదో ఇది కొంచెం ముందుగా రికార్డ్ చేస్తున్నాను. సో వీక్ బిగినింగ్లో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాటికి ఆన్సర్ చేస్తాను ఈసారి షోలోని. వీకెండ్లో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాటిని అండ్ అలాగే మీకు కూడా ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే #AskMoneyPerson మీ క్వశ్చన్ రాసి పంపించండి. ఈ క్వశ్చన్స్ అన్నింటిని కూడా నెక్స్ట్ ఆస్క్ మనీ ఫర్ షోలో ఆన్సర్ చేసేస్తాను. బై ది వే వాళ్ళు పెళ్ళి అయిపోయి ఉంటుంది వీడియో రిలీజ్ అయ్యే టైంకి. విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దే ఫ్యూచర్. My next question ABN హ్యాండిల్ నుంచి వచ్చింది. Can you please share your view on JK Paper trading at very low valuations but stock is not moving? Recent results are also impacted with low margins. Quote-unquote margins are also going down. When is the right time to exit from this stock? హలో అండి, ఫస్ట్ థింగ్ ఎస్ ఇట్స్ ఎ డీప్ వాల్యూ స్టాక్. కరెంట్లీ 5-6 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. ఇలాంటి స్టాక్స్ని బుల్ మార్కెట్లో హోల్డ్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మన దగ్గర 2 స్టాక్స్ ఉన్నట్టయితే ఒక స్టాక్ బాగా పరిగెత్తేస్తుంటుంది, వేరే వాల్యూ స్టాక్స్ ఏంటంటే పెద్దగా మూమెంటం చూపించవు. కానీ ఈ వాల్యూ స్టాక్స్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ నార్మల్ అవుతుందో ఈ సినారియో నుంచి అప్పుడు ఈ వాల్యూ స్టాక్స్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ థింగ్ ఇవి డౌన్ సైడ్ ప్రొటెక్షన్ ఇస్తాయి అండ్ అలాగే మనకి పెరగడం స్టార్ట్ అయినప్పుడు మీకు మంచి రిటర్న్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. రిటర్న్ రేషియోస్ పరంగా గ్రోత్ పరంగా ఇవన్నీ చూసినా కూడా బాగానే కనబడతాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ వాల్యుయేషన్లోని నాకు క్లియర్లీ మార్కెట్లోని ఎవరైతే మంచి ఫేమస్ వాల్యూ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఎంటర్ అవుతున్నట్టుగా కూడా కనబడుతుంది. క్లియర్లీ బయింగ్ అయితే కనబడుతుంది. సో ఇలాంటి టైంలో ఎగ్జిట్ అవ్వడం కన్నా కూడా మీకు ఒకవేళ కంగారు లేదు, మనీ రిక్వైర్మెంట్ లేదు అనుకోండి, డీప్ వాల్యూ ఉన్న స్టాక్స్ని మన దగ్గర టైం ఉన్నట్టయితే హోల్డ్ చేయడం ఇలాంటి సినారియోలో బెటర్ అన్నది నా వ్యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ రామకృష్ణ గారు అడుగుతున్నారు. ఇండియా ఈజ్ గెటింగ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్. సో ఐ థింక్ దిస్ సెక్టర్ విల్ డూ గుడ్ ఇన్ ఫ్యూచర్. ప్లీజ్ డూ వన్ వీడియో అబౌట్ దిస్ సెక్టర్ అండ్ సజెస్ట్ గుడ్ మ్యూచువల్ ఫండ్స్ అవైలబుల్ ఇన్ దిస్ సెక్టర్. ఓకే, ఫస్ట్ థింగ్ మీ అసెస్మెంట్ అయితే కరెక్ట్ అండి. ఈవెన్ నేను కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. కరెంట్ వాల్యుయేషన్స్ పరంగా అది చూసినట్టయితే హెల్త్ కేర్ సెక్టర్ ఏదైతే ఉన్నదో పోస్ట్ కోవిడ్ ఒక 1 year హెల్త్ కేర్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసింది. దాని తర్వాత నుంచి హెల్త్ కేర్ సెక్టర్ అసలు పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు మార్కెట్ రన్నప్లో. ఓన్లీ కొన్ని స్టాక్స్ మనకి ఎంటైర్ సెక్టర్లో కొన్ని స్టాక్స్ మాత్రం బాగా పర్ఫామ్ చేసింది. ఓవరాల్గా సెక్టర్ రిలేటెడ్ పర్ఫార్మెన్స్ అయితే మనకు కనబడలేదు. ఐ థింక్ కమింగ్ నెక్స్ట్ 3-4 yearsలో దిస్ సెక్టర్ షుడ్ డూ వెల్ అన్నది నా ఒపీనియన్ కూడా. సో మీరు ఈ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే ఎస్పెషల్లీ ఫండ్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి 5 funds ఉన్నాయి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. బేసికలీ ఎనీ సెక్టర్ ఫండ్లో ఎలొకేషన్ తీసుకునేటప్పుడు మనం ఏది బెస్ట్ ఫండ్ అన్నది చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెక్టర్ మొత్తం డీప్ వాల్యూలో ఉన్నది అనుకోండి, మనం ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ రిటర్నే వస్తుంది. పెద్ద తేడా రాదు, 1-2% హియర్ అండ్ దేర్ అంతే, అంతకు మించి రాదు. అన్లెస్ ఫండ్ మేనేజర్ మరీ వర్స్ట్గా పర్ఫామ్
పర్ఫామ్ చేస్తే తప్పించి. మార్కెట్లో అవైలబుల్గా ఉన్న ఫండ్స్ విషయంకి వచ్చేసరికి నిపాన్ ఇండియా ఫార్మా ఫండ్ ఒకటి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ హెల్త్ కేర్, ఎస్బీఐ హెల్త్ కేర్ అండ్ డిఎస్పీ హెల్త్ కేర్ అండ్ మెరే హెల్త్ కేర్, ఈ 5 ఫండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి హెల్త్ కేర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే. ఇందులో డిఎస్పీ కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీ అన్నమాట. కొంచెం పార్ట్ వాళ్ళు గ్లోబల్ మార్కెట్స్లో కూడా గ్లోబల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, సర్జికల్ మెడికల్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా వాళ్ళు ఎలొకేషన్ అయితే తీసుకుంటారు. సో ఈ 5 ఫండ్స్లో మీకు ఏ ఏఎంసీ కంఫర్టబుల్ ఉంటే యూ క్యాన్ చూస్ దట్ ఏఎంసీ. అండ్ ఇంకోటి ఈ సెక్టర్ రిలేటెడ్గా కంప్లీట్ కవరేజ్ అడుగుతున్నారు కదా, మీకు ఒకవేళ ఎక్స్పర్ట్ని ఎవరైనా తీసుకొచ్చి ఫుల్ ఫ్లెజ్గా ఇంటర్వ్యూ కావాలంటే చెప్పండి. ఐ ట్రై టు బ్రింగ్ దట్ సో దట్ మీకు సెక్టర్ రిలేటెడ్ కరెంట్ సిచ్యువేషన్స్ ఏంటి, ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు, అండ్ అలాగే ఫ్యూచర్లో గ్రో అవడానికి ఉన్న ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నింటితో కూడా కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మిగిలిన వ్యూవర్స్ కూడా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చెప్పండి, హెల్త్ కేర్ ఎవరైనా సెక్టర్లో ఎక్స్పర్ట్ని తీసుకురామంటే ఐ విల్ ట్రై టు బ్రింగ్ దమ్. మన నెక్స్ట్ క్వశ్చన్ విరాట్ అడుగుతున్నారు, వాట్స్ రాంగ్ విత్ ప్రైవేట్ స్టాక్, వై ది స్టాక్ ఈస్ ఫాలోయింగ్ మోర్ అండ్ మోర్, ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ మనీ వెన్ ద కంపెనీ స్టాక్ ప్రైస్ ఇస్ అట్ ఆల్ టైమ్ హై, ఐ థాట్ ఇట్స్ ప్రైస్ వుడ్ ఇంక్రీజ్ ఫర్దర్ బట్ ఇట్ హ్యాస్ ఫాలన్ నియర్ టు 30%, కైండ్లీ ఎక్స్ప్లెయిన్ సార్. విరాట్, ఆన్ లైటర్ నోట్, ఈ స్టాక్ ప్రైస్ మీరు మూమెంట్ జనవరి 1 నుంచి చూస్తే అంటే అయోధ్య రిలేటెడ్ మూమెంట్లో పెరిగింది కదా, ఈవెన్ స్టాక్ ప్రైస్లో మూమెంట్ కూడా మీకు ఒక టెంపుల్ స్ట్రక్చర్ అయితే ఫామ్ అవుతుంటుంది. దిస్ ఇస్ ఆన్ లైటర్ నోట్ అన్నాను. ఎలా అనుకుంటారండి ఇంకా పెరుగుతుందండి, ఆ స్టాక్ ఒక రన్అప్ చూసారా, అంత రన్అప్ అయిపోయింది. అండ్ దట్టు ఇట్స్ ఏ న్యూస్తో ఫ్లో అవుతున్న స్టాక్ ఇది. సో కంపెనీ చెడ్డది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎస్, దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ నెంబర్ ఆఫ్ కీస్, ఇవన్నీ కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంతకని పెరిగిపోతాయి, వాల్యుయేషన్ కూడా జస్టిఫై అవ్వాలి కదా. నెంబర్స్ నెక్స్ట్ వచ్చేవి ఇప్పుడు ఏదైతే రన్అప్ అయిపోయిందో లాస్ట్ 1 yearలో దానికి జస్టిఫై చేయాలి కదా. ఓకే, సో దట్స్ ద రిస్క్ అన్నమాట. బేసికలీ మీ క్వశ్చన్ బట్టి నాకు ఏం అర్థమవుతుందంటే, నిన్న మన ఛానల్లో ఒక వీడియోని రిలీజ్ చేశాను, చూసారా? ఒకవేళ చూడనట్టయితే చూడండి, ఇట్స్ ఎ మస్ట్ వాచ్. ఎందుకంటే కరెంట్ మార్కెట్ కండిషన్లోని ఈ మిస్టేకే కాదు, చాలామంది ఇన్వెస్టర్స్ చాలా ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు. ఎస్, మీకు ఇమీడియట్గా దీని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కనబడుతుంది, చాలామందికి అలాంటి ఇంపాక్ట్స్ అప్పుడే కనబడకపోవచ్చు, కానీ కమింగ్ పీరియడ్లో వాటి వల్ల వాళ్ళ పోర్ట్ఫోలియో మీద అయితే చాలా వరకు నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. సో మనం యాజ్ ఎ ఇన్వెస్టర్ మన సైకాలజీ ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు బెటర్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇలాంటి బుల్ మార్కెట్లోని మనం ఏవైతే మిస్టేక్స్ చేయకూడదో ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేసి మనం బెటర్ డెసిషన్స్ తీసుకున్నాం అనుకోని వీ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ వెల్త్ అన్నమాట. కంపెనీ పరంగా ఫైన్, దే ఆర్ ఎక్స్పాండింగ్, కాకపోతే ఎంత ఎక్స్పాండ్ చేసినా కూడా నాకు తెలిసి నెక్స్ట్ 1 year 1.5 year ఏవైతే నెంబర్స్ గ్రోత్లో వస్తుందో అవన్నీ ఆల్రెడీ స్టాక్ ప్రైస్లో ప్రైస్ ఇన్ అయిపోయింది. సో అలాంటి కేసులో అన్లెస్ వెరీ బిగ్ న్యూస్ లెవెన్ వస్తే తప్పించి డోంట్ ఎక్స్పెక్ట్ మచ్. మన నెక్స్ట్ క్వశ్చన్ కౌశిక్ అడుగుతున్నారు, విచ్ ఈస్ ద బెస్ట్ ఏఎంసీ స్టాక్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, లైక్ నిపాన్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఏంజల్ వన్ బ్రోకింగ్. అండ్ మీరు రాసిన కంపెనీస్లోనే అడుగుతున్నారు లేకపోతే ఓవరాల్గా మీకు అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో అడుగుతున్నట్టయితే మాత్రం పర్సనలీ వాల్యుయేషన్స్ పరంగా చూస్తున్నట్టయితే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ అండ్ అలాగే యూటీఏఎంసీ అయితే మాత్రం వాల్యుయేషన్స్ పరంగా అయితే చీప్ ఆర్ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయి. నిపాన్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఏదైతే ఉన్నదో లాస్ట్ 1 yearలో కొంచెం రన్అప్ అయ్యాయి కదా, దాంతో కొంచెం వీటితో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్ అయ్యాయి. కానీ ఈ 2 స్టాక్స్ మీకు ఎప్పుడు గ్రో అవుతాయంటే వాటి ఫండ్స్ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీకు స్టాక్ ప్రైస్లో కూడా మూమెంటం వస్తుంది అన్నమాట. సో ఒకసారి ఆ ఫండ్స్ ఒక పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తూ ఉండండి, మీకు పర్ఫార్మెన్స్ బాగా కనబడుతుంది అనుకోండి. ఏఎంసీ ఇండస్ట్రీలో ఏంటంటే ఫండ్ పర్ఫార్మెన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్లోస్ వస్తే ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్ అనేది మనకు పెరగడం కనబడుతుంది. మిగిలిన అదర్ కంపెనీస్ మీరు ఏవైతే రాసారో వెల్త్ మేనేజ్మెంట్ అలాగే స్టాక్ బ్రోకర్స్ అన్నమాట. సో ఇట్స్ ఏ రిలేటబుల్ ఇండస్ట్రీ, కాకపోతే అవి ఏఎంసీ స్టాక్స్ కింద రావు. సో ఏఎంసీ స్టాక్స్ అంటే ఈ 4 స్టాక్స్ ఏవైతే ఉన్నాయి ఫుల్ ఫ్లెజ్డ్ ఏఎంసీ స్టాక్స్ అన్నమాట. శ్రీరామ్ కూడా ఉన్నది కానీ అది వెరీ వెరీ స్మాల్, వాళ్ళు అసలు ఎగ్జిస్టెన్స్లోనే పెద్దగా లేరు ఏఎంసీ ఇండస్ట్రీలోని. బట్ ఈ 4 వాల్యుయేషన్ పరంగా అయితే మాత్రం ఆ 2 కొంచెం బెటర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఉషా గారు అడుగుతున్నారు, మేబీ యూ విల్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ వెరీ సిల్లీ క్వశ్చన్. అలాంటిదేం లేదండి, ఎనీ క్వశ్చన్ ఇస్ ఎ క్వశ్చన్, మీకు ఏం డౌట్ ఉన్నా కూడా హ్యాపీగా అడగచ్చు. ఐ డెంట్ ఫైండ్ ఏ ప్రాపర్ ఆన్సర్ ఎనీవేర్ ఫర్ దిస్ క్వశ్చన్. సపోజ్ ఐ పర్చేస్ ఏ మ్యూచువల్ ఫండ్ విచ్ హ్యాస్ షేర్స్, example Infosys, the fund manager buys at 1400 rupees and sells at 1600 rupees, he makes 200 rupees profit, but he also has to pay capital gain on it, right? This tax will be paid from the NAV of the fund. Now if I sell mutual fund units again, I have to pay tax on it. Isn't this double taxation? First thing, okay, good query అండి. ఫండ్ మేనేజర్ ఏదైతే ప్రాఫిట్ బుక్ చేస్తారో ఆ బుక్ చేసిన ప్రాఫిట్కి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో దట్స్ ఎగ్జామ్టెడ్ అన్నమాట. సో ఓవరాల్గా మనం యాజ్ ఏ ఇన్వెస్టర్ ఆ ఫండ్లో ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయినప్పుడు ఏదైతే క్యాపిటల్ గెయిన్ మనం గెయిన్ చేస్తామో
దాని మీద మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇండివిజువల్లీ ఫండ్ మేనేజర్ మ్యూచువల్ ఫండ్లో ఉన్న అడ్వాంటేజెస్ మీకు పిఎంఎస్లో విషయంకి వచ్చేసరికి అక్కడ మాత్రం ఫండ్ మేనేజర్ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయితే ఆటోమేటిక్గా అది ఇండివిజువల్ అకౌంట్లో చేస్తారు కాబట్టి ఆ ఇండివిజువల్ ఆ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉంటే వాటిని పే చేయాల్సి ఉంటుంది. వెరస్ మ్యూచువల్ ఫండ్ విషయంకి వచ్చేసరికి ఎంత చర్న్ చేసిన ఒక ఫండ్ మేనేజర్ లెట్స్ సే 100% చర్న్ చేస్తారనుకుందాం పోర్ట్ఫోలియో, అండ్ ఆ 100%కి 100% ప్రాఫిట్ ఆయన జనరేట్ చేశారనుకుందాం, అయినా కూడా మనం ఆ లోపల ఏదైతే క్యాపిటల్ గెయిన్ జనరేట్ అయిందో దానికి ఫండ్ మేనేజర్ ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. స్ట్రక్చర్ అలాంటిది. మనం యాజ్ ఏ ఇన్వెస్టర్ ఆ యూనిట్స్ని సెల్ చేసినప్పుడు వచ్చిన గెయిన్ మీద మాత్రం ట్యాక్స్ కట్టాలి. మన నెక్స్ట్ క్వశ్చన్ KJLPR అన్న హ్యాండిల్ నుంచి వచ్చింది. కెన్ యూ ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ సర్వైసర్ ఫుడ్స్? ఐఎమ్ ఫాలోయింగ్ ది స్టాక్ ఫ్రమ్ December. It got GA tag for food processing and it also got good orders under Bharat Government of India order to distribute rice in J&K, and it has brands like Nimbak and Swastik. All the news looks good. So I'm holding this stock and I'm predicting it will reach 100. అండ్ ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే ఆర్డర్స్ వస్తున్నాయి భారత్ బ్రాండ్ కింద వీటి సప్లైస్ రిలేటెడ్గా చిన్న చిన్న కంపెనీస్ మీకు ఆర్డర్స్ ఈ కంపెనీగా చాలా కంపెనీస్ మీకు కమింగ్ డేస్లో అయితే వినబడుతుంటాయి అన్నమాట. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, లెట్స్ బీ హానెస్ట్ టు అవర్ సెల్ఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ఆర్డర్స్లోని మార్జిన్ మిగులుతుంది అనుకున్నారా? దట్ టు కమోడిటీ బిజినెస్లో మీకు స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ ఏమైనా గవర్నమెంట్కి సప్లై చేస్తున్నారంటే అక్కడ మార్జిన్ మిగిల్చుకోవచ్చేమో, కానీ కమోడిటీ అంటే ఎవరైనా కూడా సప్లై చేయగలిగిన కేసులోని అక్కడ మార్జిన్ ఏమైనా మిగులుతుంది అనుకున్నారా? చిన్న కంపెనీస్ ఎందుకు పార్టిసిపేట్ చేస్తే ఇలాంటి ఆర్డర్లోని బేసికల్లీ వాళ్ళ టాప్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రో చేసుకోవడం గురించి పార్టిసిపేట్ చేస్తుంటారు అనమాట. అంతకు మించి మార్జిన్లో ఇంప్రూవ్మెంట్ కానీ లేకపోతే ఇన్ఫాక్ట్ మార్జిన్ మీద రివర్స్ ప్రెషర్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ బాటమ్ లైన్లో మీకు పెద్ద బీభత్సాలు జరిగే ఆస్కారం ఉండదు. కంపెనీ ఫండమెంటల్స్ పరంగా చూసినట్టయితే రిటర్న్ రేషియోస్ అవి యాక్చువల్లీ మీరు ROE చూడండి, మీకు FD కన్నా తక్కువ ROE జనరేట్ చేసిన కంపెనీ ఇది. డెట్ ఈక్విటీ రేషియో 1 కన్నా ఎక్కువ ఉన్నది. జస్ట్ ఇట్స్ ఏ న్యూస్ బేస్డ్ కంపెనీలు అన్నమాట ఇలాంటివి. అండ్ దట్టు మీరు 10 రూపాయల నుంచి 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆపరేటర్స్ ఏదైనా చేస్తారు, కరెంట్ మార్కెట్లోని ఆపరేటర్స్ ఏదైనా చేయగలరు అనమాట. ఆపరేటర్ డ్రివెన్ స్టాక్స్లో ఏంటంటే యాజ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్స్ మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. యూ మైట్ మేక్ సమ్ మనీ, వీ డోంట్ నో ఏంటంటే స్టాక్ ప్రైస్ మూమెంట్ ఎటువైపు ఎలా వెళ్ళచ్చు అన్నది ఏంటంటే న్యూస్తో నడుస్తుంది కాబట్టి. కానీ ఆల్వేస్ ఇట్ ఈస్ రిస్కీ సచ్ స్టాక్స్తో అనమాట. మనం ఫండమెంటలీ గుడ్ క్వాలిటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో స్టిక్ ఆన్ అయ్యి ఉండడం బెటర్, అన్లెస్ యు ఆర్ ఏ ట్రేడర్. అంటే మీరు జస్ట్ ఒక న్యూస్ బేస్డ్ ట్రేడ్ కాల్ తీసుకుందాం అనుకుంటే వేరు. బట్ ఫండమెంటల్ అయితే నాకేం పెద్దగా కనబట్లేదు. అటు 10 రూపాయల నుంచి 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేసేంత ఫండమెంటల్స్ అండ్ అలాగే ఈ ఆర్డర్స్ వల్ల వచ్చే ఫండమెంటల్స్లో ఇంప్రూవ్మెంట్ అంతగా అయితే కనబట్లేదు. నౌ ఇట్ ఈస్ సండే ఫండే టైం. ఈసారి సండే ఫండేలో సజెషన్ విషయంకి వస్తే ఇట్స్ రియలీ గుడ్ మూవీ. చాలా రోజుల తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ నేను చూసాను. నెట్ఫ్లిక్స్లోని భక్షక్ అని చెప్పి ఒక మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది. కాకపోతే కొంచెం బ్రూటల్గా ఉంటుంది కాబట్టి పిల్లల్ని అవాయిడ్ చేయండి, బట్ రియలీ గుడ్ మూవీ టు వాచ్. మన నెక్స్ట్ క్వశ్చన్ రోహన్ అడుగుతున్నారు. నా డౌట్ ఏంటంటే నేను నెలకి 1500 రూపాయలు SIP చేస్తున్నాను మ్యూచువల్ ఫండ్స్లోని. నేను ఈ SIPని 6 months ఆపి తర్వాత కంటిన్యూ చేయవచ్చా? అలా చేస్తే నా రిటర్న్స్ లాంగ్ టర్మ్లో ఏమైనా తగ్గుతాయా? ఫస్ట్ రోహన్ ఎందుకు గురించి ఆపుదాం అనుకున్నారంటే మీకు లిక్విడిటీ టైటే ఆపాలనుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ రిటర్న్ సాధారణంగా మీరు ఆలోచించి వరి అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే కొన్ని కేసులు రీసెంట్ టైంలో చూస్తుంటే క్వశ్చన్స్ వస్తుంటే నేను SIP ఆపడం ఇష్టం లేక అంటే రిటర్న్స్ తగ్గిపోద్ది అని చెప్పి నేను లోన్ తీసుకున్నాను అని చెప్పి అలాంటి పనులు చేయొద్దు. మీరు ఆ రిక్వైర్మెంట్ రిలేటెడ్గా మీ క్యాష్ ఫ్లోస్ దానికి అడ్జస్ట్ అవుతాయంటే కొన్నాళ్ళు ఆపినా నో ప్రాబ్లం. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి. ఓన్లీ థింగ్ SIP ఆపకూడదు అని ఎందుకంటామంటే SIP ఆపినట్టయితే ఆ డిసిప్లిన్ అనేది మిస్ అయిపోతుంది. అండ్ అలాగే మళ్ళీ రీస్టార్ట్ చేయడం అనేది చాలామంది చేద్దాం అనుకుంటారు కానీ చేయరన్నమాట. ఖర్చులు వచ్చేసాక ఏమవుతుంది అనుకున్నారు, దాన్ని అలాగే కంటిన్యూ అవుతుంటుంది. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్ అన్నది మిస్ అయిపోతుందని SIP ఆపద్దు అన్నది. సో మీ రిటర్న్ తగ్గిపోద్దని వరి, దీని బదులు మీ ఆ క్యాష్ రిక్వైర్మెంట్కి లోన్స్కి వెళ్ళాలని ఇలా ఆలోచిస్తున్నట్టయితే మాత్రం డోంట్ డూ దట్. ఇన్ఫ్యాక్ట్ ఆపి దాని తర్వాత రీస్టార్ట్ చేయడం వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. అండ్ మీరు రీస్టార్ట్ చేసేటప్పుడు ఒకవేళ ఈ గ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా కవర్ చేయాలనుకున్నట్టయితే కుదిరితే అడిషనల్ డబ్బులు మీరు అడిషనల్ పర్చేస్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ రమణారెడ్డి గారు అడుగుతున్నారు. ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ 4 SIPs in a month, 2 small cap, 1 flexi cap and 1 large and mid cap fund. This investment gave me 38% return. All SIPs are on same date. Can I change the date or should I continue same date? Which date is better for SIPs? రమణారెడ్డి గారు, ఫస్ట్ థింగ్ యాజ్ పర్ రీసెర్చ్ మనకి SIP డేట్స్ ప్రకారం చాలా రీసెర్చ్ అయితే చేశారు. ఏ డేట్లో SIP చేసినట్టయితే బెటర్ రిటర్న్ వస్తుందని చెప్పి. ఈ రీసెర్చ్ అవుట్కమ్ ఏంటంటే ఏ డేట్లో చేసినా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ రిటర్నే, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఓన్లీ
కొంచెం స్మాల్ బేసిస్ పాయింట్స్లో 10th రోజు చేసిన ఎస్ఐపీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం స్మాల్ బేసిస్ పాయింట్స్లో ఎడిషనల్ రిటర్న్ వచ్చిందే తప్పించి పెద్ద డిఫరెన్స్ అయితే ఈ రీసెర్చ్లో కనబడలేదు. సో ఎస్ఐపి డేట్ పరంగా ఏం వరీ అవ్వద్దు. మార్కెట్లో మీకు చాలా వీడియోస్లో ఏది పడితే చెప్పాలని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మీరు ఎస్ఐపీస్ 4 చేస్తున్నట్టయితే మంత్ బిగినింగ్లో ఒకటి, మధ్యలో ఒకటి, దాని తర్వాత ఒకటి, లాస్ట్లో ఒకటి పెట్టుకోండి అని చెప్పి అలా చేయడం వల్ల వచ్చే పెద్ద లాభం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పెద్ద తలనొప్పి. మనం క్యాష్ ఫ్లోస్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోని అన్నెసరీ బౌన్స్ అయితే దానికి పడి ఛార్జెస్ ఏవైతే ఉంటే అన్నెసరీ డబ్బులు వేస్ట్ అవుతాయి తప్పించి ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఒక్క డేట్లో ఉన్నా కూడా మీకు పర్లేదు. మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎస్ఐపీస్ని ఎంత లాంగ్ టర్మ్ కంటిన్యూ చేస్తారని దాని మీద ఫోకస్ చేయండి. కానీ డేస్ చేంజ్ చేయడం వల్ల పెద్ద డిఫరెన్స్ అయితే మనకి వెల్త్ క్రియేషన్లో రాదు. మన నెక్స్ట్ క్వశ్చన్ హనీష్ అడుగుతున్నారు. ఐ బాట్ గోకెక్స్ ఎట్ 476 అండ్ గోలియం ఎట్ 131. కరెంట్లీ ఐఎమ్ హోల్డింగ్ both the stocks 88%, 50% profits respectively. Shall I continue to hold them or sell them and continue with the next ideas? Hi Anish, first of all, companies paranga మాట్లాడుకుంటే both are doing good. గోలియం పరంగా రష్యా రిలేటెడ్ ఇష్యూ జరిగినప్పుడు మాత్రం వాళ్ళు కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు. అగైన్ థింగ్స్ ఆర్ రిటర్నింగ్ బ్యాక్ అన్నమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఏవైతున్నాయో వాటి యొక్క ప్రైస్ సబ్స్టాన్షియల్లీ పడుతుందో అదొక ఛాలెంజ్ మీరు గుర్తుంచుకోవాలి. గోపాల్ దాస్ విషయంకి వచ్చేసరికి ఎవ్రీథింగ్ వర్కింగ్ అవుట్ రియలీ వెల్. వాళ్ళ రీసెంట్ ఎక్విజిషన్స్ ఇవన్నీ కూడా బాగానే కనబడతాయి. పర్సనలీ బోత్ లుక్స్ గుడ్ టు మీ ఈవెన్ ఎట్ కరెంట్ ప్రైస్. మన నెక్స్ట్ క్వశ్చన్ విజయ్ చంద్ర గారు అడుగుతున్నారు. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ అశోక్ లేలాండ్. వై ది స్టాక్ ప్రైస్ ఇస్ లెస్ కంపేర్ టు పియర్స్? ఈజ్ ఇట్ గుడ్ టు ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్? ఫస్ట్ ప్రైస్ ఆధారంగా చూడొద్దండి, వాల్యుయేషన్స్ బట్టి చూసుకోండి. అశోక్ లేలాండ్ పరంగా ఇట్స్ రియలీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, గుడ్ కంపెనీ. కాకపోతే ఈ కంపెనీతో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇది హైలీ సిక్లికల్ బిజినెస్ అన్నమాట. ఎకానమీ మీద డిపెండ్ అయ్యే బిజినెస్ ఇది. ఎకానమీ గ్రో అవుతుంది, మనకి ఎకనామిక్ యాక్టివిటీ బాగా రన్ అవుతుంది అనుకోండి, ఆ టైంలోని ట్రక్స్ అవి ఎక్కువ కొంటారు కాబట్టి వీళ్ళ బిజినెస్లో గ్రోత్ బాగుంటుంది, స్టాక్ ప్రైస్లో కూడా మీకు గ్రోత్ కనబడుతుంది. వేరస్ ఎకనామిక్ యాక్టివిటీ మీద ఇంపాక్ట్ పడింది అనుకోండి, ఈ బిజినెస్ మీద చాలా వరకు స్ట్రాంగ్ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎంట్రీయే కాదు, ఎగ్జిట్ కూడా తెలిసినప్పుడు ఇలాంటి స్టాక్స్ని టచ్ చేయడం బెటర్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పై షో గైస్. ఈ వీకెండ్లో మన ఛానల్స్ రిలీజ్ అయిన వీడియోస్ మిస్ అయినట్టయితే ఇక్కడ వెనకాలలో వస్తే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.